జై శ్రీరామకృష్ణ. స్ఫూర్తి కథా సుమాలు, మూర్తిత్రయ జీవితాల్లోని ప్రేరణాత్మక కథనాలు. శ్రీరామకృష్ణుల నందనార్. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో ఉంటున్న రోజులవి. ఎంతోమంది భక్తులు వారిని దర్శించుకొని ఆశీస్సులు పొందేవారు. రసిక్ అను చెత్తను ఊడ్చే వ్యక్తి రామకృష్ణుల గది బయట నుండి ఇదంతా గమనిస్తూ ఉండేవాడు. శ్రీరామకృష్ణుల అనుగ్రహం కోసము అతను ఎంతో పరితపించేవాడు. ఆలయ పరిసరాలను ఎంతో భక్తితో ఆనందంతో శుభ్రం చేస్తూ సేవ చేసేవాడు. శ్రీరామకృష్ణులు ఎంతోమందికి తమ అనుగ్రహాన్ని ఇస్తున్నారు. నేను నిమ్న కులానికి చెందిన వాడిని, వారు నన్ను అనుగ్రహిస్తారా అనుకుంటుండు మనసులో. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు శ్రీరామకృష్ణులు అక్కడి తోటలోనికి వెళ్తూ ఉన్నారు. ఒక చెట్టు చాటున నిల్చొని రసిక్, సమయం దొరికింది, వారు ఒంటరిగా ఉన్నారు, నా హృదయ భారాన్ని దింపుకుంటాను. శ్రీరామకృష్ణులు తిరిగి వస్తున్న సమయంలో రసిక్ పూర్తి భక్తిభావంతో వారి పాదాలపై పడి సాష్టాంగ ప్రణామం చేస్తూ విలపించాడు. రసిక్, నీవు అంత సాధించావు. నీ చివరి క్షణాలలో నీకు కనిపించి నాతో తీసుకువెళ్తాను, భయపడకు. ఓ గురుదేవా, మిమ్ములను శరణు వేడుకుంటున్నాను. నా దైవమా, నన్ను అనుగ్రహించండి. ఆ క్షణం నుండి రసిక్ శ్రీరామకృష్ణుల పట్ల పూర్తి శరణాగతి భావంతో ఉండేవాడు. ఎప్పుడైనా కలిసినప్పుడు శ్రీరామకృష్ణులు రసిక్తో మాట్లాడుతూ ఉండేవారు. కులాన్ని పట్టించుకోకుండా ఆ పారిశుద్ధ పనివానితో శ్రీరామకృష్ణులు అంతలా మాట్లాడుతున్నారు. ఇతరులకు ఈ సంగతి తెలిస్తే ఏమనుకుంటారు? జాగ్రత్త, శ్రీరామకృష్ణులు సామాన్యులని భావించకు. వారు సాక్షాత్ భగవంతుడు. శ్రీరాముడు గుహునితో స్నేహం చేయలేదా? దైవం ఒక వ్యక్తిలోని భక్తిని మాత్రమే చూస్తాడు. అమ్మా, నేను బ్రాహ్మణుడననే అహంభావాన్ని నశింపజేయి అని అమ్మను వేడుకున్నాడు శ్రీరామకృష్ణుడు. కాళీమాతలు. ఆధ్యాత్మిక ఉన్నతికి అవరోధాలు 8 రకాలుగా ఉంటాయి. అందులో కులానికి సంబంధించిన గర్వం ఒకటి. చాలాసార్లు శ్రీరామకృష్ణులు రసిక్ నివసిస్తున్న గుడిసెకు వెళ్ళి తనలోని అహాన్ని తొలగించుటకు మరుగుదొడ్లను తన పొడవాటి కురులతో శుభ్రం పరిచేవారు. కాళీమాతను ఈ విధంగా ప్రార్థించేవారు. అమ్మా, నేను బ్రాహ్మణుడననే అహంభావాన్ని నశింపచేయి. జై శ్రీరామకృష్ణ. రసిక్ను చూడు, శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో తనను కూడా జపము ధ్యానము చేస్తున్నాడు. అతడు కూడా జపధ్యానాలు చేస్తున్నాడు. అతను శ్రీరామకృష్ణులను భగవంతునిగా పూజిస్తాడు. మన వలె కాకుండా క్రమం తప్పకుండా పట్టుదలతో సాధనలు చేస్తున్నాడు. మనము అతని సాధనకు అంతరాయం కలిగించవద్దు. రసిక్ జపాన్ని ధ్యానాన్ని శ్రద్ధతో కొనసాగించాడు. పవిత్ర జీవనం గడిపాడు. సంవత్సరాలు గడిచాయి. శ్రీరామకృష్ణుల భౌతిక శరీరాన్ని విడిచి మహాసమాధి చెందారు. శ్రీరామకృష్ణుల ఎడబాటును రసిక్ భరించలేకపోయాడు. కొంతకాలం తర్వాత తీవ్ర అనారోగ్యం పాలైనాడు. నీ ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంది, దయచేసి మందులు వేసుకో, బాధపడకు. నేను సదా శ్రీరామకృష్ణుల పవిత్ర నామాన్ని జపిస్తూనే ఉన్నాను. ఇంతకంటే మంచి మందు లేదు కదా. కుటుంబ సభ్యులు అందరూ చర్చిస్తున్నారు. అమ్మా, నాన్నకు ఏ మందులు బాగా పనిచేస్తాయో నాకు తెలుసును. పవిత్రమైన తీర్థము ఆలయం నుండి తీసుకువచ్చి స్వీకరిస్తే తప్పక బాగవుతుంది. చూడు, నీ తండ్రి మందులు వేసుకోవడం లేదు. అవి తీసుకోకుంటే ఎలా కోలుకుంటాడు? అమ్మా, నాన్నకు ఏ మందులు బాగా పనిచేస్తాయో నాకు తెలుసును. పవిత్రమైన తీర్థం ఆలయం నుండి తీసుకువచ్చి స్వీకరిస్తే తప్పక బాగవుతుంది. రసిక్ కొడుకు ఆలయానికి వెళ్ళి పవిత్ర తీర్థాన్ని అడిగాడు. సోదరా, నీ తీర్థాన్ని తులసి ఆకులను మీ తండ్రికి ఇవ్వు. సోదరా, ఈ తీర్థాన్ని తులసి ఆకులను మీ తండ్రికి ఇవ్వు. శ్రీరామకృష్ణుల కృప వలన అతను కోలుకుంటాడు. రసిక్ ఆ తీర్థాన్ని భక్తితో స్వీకరించాడు. అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకున్నాడు. తన శేష జీవితాన్ని జపధ్యానాలతో ఆధ్యాత్మిక సాధనలో గడిపారు. చివరి రోజున తన వారిని పిలిచి, నన్ను తులసి వనానికి తీసుకువెళ్ళండి,
జపమాలను చేతిలో ధరించి జపం చేశాడు. ఒక అరగంటలో అతని కన్నులు నెమ్మదిగా మూతపడటం ప్రారంభించాయి. అంతలో బిగ్గరగా, జై శ్రీరామకృష్ణ, మీరు ఇచ్చిన మాట ప్రకారం వచ్చారా భగవాన్? మీరు నన్ను మరిచిపోలేదు. జై శ్రీరామకృష్ణ. అవును అనే అతని చివరి మాటలు శ్రీరామకృష్ణులు అతనికి దర్శనమిచ్చి తన ధామానికి తోడుకొని వెళ్ళారు. నందనార్ శివాలయము బయట నుండి మాత్రమే శివుని దర్శించేవాడు. అతడు భక్తితో శివునిలో లీనమయ్యాడు. రసిక్ కూడా శ్రీరామకృష్ణులను గది బయట నుండే దర్శించేవాడు. అయినప్పటికీ శ్రీరామకృష్ణులలో లీనమయ్యాడు. రసిక్ శ్రీరామకృష్ణుల నందనార్ కదా మరి? రసిక్ శ్రీరామకృష్ణుల నందనార్ కాదా మరి? జై శ్రీరామకృష్ణ.